సో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం దేని గురించి సార్, ఇక్కడ సప్లై ఆఫ్ ఫుడ్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో హౌ షుడ్ ఐ ట్రీట్ దెమ్ అంటే సప్లై ఆఫ్ గుడ్ కింద తీసుకోవాలా, సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద తీసుకోవాలా, అసలు ఇక్కడ ట్యాక్సేషన్ ఎలా లెవీ చేయాలి అనేది నిన్న మనం రైజ్ చేసిన క్వశ్చన్. సో ప్రీవియస్గా ఎలా ఎర్లియర్గా ట్యాక్సేషన్ సిస్టంలో ఎలా ట్యాక్స్ అయింది అనేది కూడా చెప్పాను మీకు. ఎలా అయిందంటే సార్ వ్యాట్ లివ్ అయ్యేది. ఇన్ కేస్ ఆఫ్ రెస్టారెంట్స్లో అయితే వ్యాట్ లివ్ అయ్యేది, దాంతోపాటు సర్వీస్ ట్యాక్స్ కూడా లివ్యూ అయ్యేది. అలాగే వ్యాట్ కాంపోనెంట్ ఫుడ్ కాంపోనెంట్ మీద సర్వీస్ ట్యాక్స్ కూడా ఎబేటెడ్ సర్వీస్ ట్యాక్స్ కూడా లివ్యూ అయ్యేది అని చెప్పుకున్నాం మనం. ఎస్ ఆర్ నో? చెప్పుకున్నామా నిన్న మనం? సో there will be a VAT levied on the food and there will be a service tax which will be generally levied on the services provided, and there is a abated service tax that will be levied on the food component. Abatement ఎంత 60% will be abatement అని చెప్తున్నాం. ఎస్ ఆర్ నో? క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా ఇక్కడ 100 రూపీస్ అండ్ 10 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకుని 100 రూపీస్ మీద 14% వ్యాట్ పడుతుంది. అలాగే సర్వీస్ ట్యాక్సెస్ 10 రూపీస్ కాబట్టి 10 ఇంటూ సర్వీస్ ట్యాక్స్ 15% అజ్యూమ్ చేసుకున్నాము. సో అక్కడ 1.5 రూపీస్ పడింది. అలాగే ఫుడ్ కాంపోనెంట్ మీద అబేటెడ్ సర్వీస్ ట్యాక్స్ పడుతుందని చెప్పాము. సో అబేట్మెంట్ ఎంత సార్ అంటే 60. నథింగ్ బట్ అబేట్మెంట్ అంటే మీ లాంగ్వేజ్లో కొన్ని డిస్కౌంట్ అనుకోండి. ఓకే, 60% తీసేసారు. సో 40% విల్ బి ట్యాక్సబుల్. సో 100 ఇంటూ 15% ఇంటూ 40%. సో ఓవరాల్గా నిన్న ఆ 110 రూపీస్ మీద ట్యాక్స్ ఎంత పడింది? 21.5 రూపీస్ పడింది. ఓకే సార్, అంటే ఇక్కడ రెండు యాక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఏమంటది? ఒకటి వ్యాట్ యాక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఏం యాక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యామా? ఒకటి వ్యాట్ యాక్ట్ ఇన్వాల్వ్ అయింది, రెండు సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇక్కడ 2 taxable events ట్రిగర్ అయ్యాయి. 2 taxable events ట్రిగర్ అయ్యాయి కాబట్టి 2 taxes లెవీ అయింది. అంతేనా? సప్లై ఆఫ్ ఫుడ్ ఈజ్ ఏ taxable, సప్లై ఆఫ్ అ గుడ్ ఈజ్ ఎ taxable event under VAT Act, and supply of service is a taxable event under Service Tax Act. ఎస్ ఆర్ నో? సో అందుకని ఇక్కడ 2 taxable ఈవెంట్స్ జరిగాయి కాబట్టి 2 taxes లివీ అయ్యాయి. ఎస్ ఆర్ నో? కానీ మనకి ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ యాక్ట్ లో taxable event is simply supply. Taxable event is simply supply. సో అంటే నాకు ఇక్కడ ఓన్లీ there is a scope for the levy of only one tax. Levy of only one tax. అలాగే నేను ఇప్పుడు దీన్ని ఎంటైర్ ట్రాన్సాక్షన్ ని either supply of goods or either supply of service కింద తీసుకోవాలి డెఫినెట్లీ. ఓకే సార్, జనరల్లీ the tax rate on services is 18%. Generally in GST, all services are maximum services are taxed at 18% in case of GST. In case of goods, it depends on the good item. So 5%, 12%, and some are 18%, and some are 28%, etc. సార్ ఇప్పుడు సప్లై ఆఫ్ గుడ్ కింద తీసుకోవాలా, సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలా అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ because the tax rate is depending upon the nature of supply. Yes or no? Yes, sir. అంతే కదమ్మా, అది ఏ సప్లై అది దాని నేచర్ ఆఫ్ సప్లైని బట్టి ట్యాక్స్ రేట్ అనేది మనం డిసైడ్ చేసుకుందాం, సప్లై ఆఫ్ గూడా సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేది. సో ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి? కస్టమర్కి ఇవ్వాలి. ఐ మీన్ ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో ట్యాక్స్ పేర్ కి క్లియర్ గా చెప్పాలి, ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ ట్రాన్సాక్షన్ ట్రీట్ దట్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. ఇఫ్ యూ హ్యావ్ డన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గుడ్ అని మనం క్లియర్ గా చెప్పేస్తే
సో ట్యాక్స్ పేయర్ కి హీ విల్ టేక్ ఎ డెసిషన్. సో తను ఏం చేస్తాడంటే అతనికి ఎంత ట్యాక్స్ పడుతుందో ఏంటో డిసైడ్ చేసుకుని సప్లై ఆఫ్ గుడ్ సప్లై ఆఫ్ సర్వీస్ అనేది గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి హీ విల్ యాక్ట్ అకార్డింగ్లీ, హీ విల్ పే ద ట్యాక్స్ అకార్డింగ్లీ. అలా కాకుండా మనం ఆ ఆప్షన్ అనేది ట్యాక్స్ పేయర్కి వదిలేసాం అనుకో, ఇఫ్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ గివెన్ ఆప్షన్, ఇఫ్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ గివెన్ ఆప్షన్, నీ ఇష్టం సప్లై ఆఫ్ గుడ్ సప్లై ఆఫ్ సర్వీస్ అని నువ్వే డిసైడ్ చేసుకోవాలని మనం వదిలేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఏది ట్యాక్స్ రేట్ తక్కువగా ఉంటే ట్యాక్స్ పేయర్ ఏం చేస్తాడు, సప్లై ఆఫ్ ఫర్ సపోజ్ గూడ్స్ కి ట్యాక్స్ రేట్ తక్కువ ఉంది అనుకో, ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో రెస్టారెంట్ సర్వీసే ఉందనుకుందాం, ఇట్ ఇంక్లూడ్ బోత్ గుడ్ అండ్ సర్వీస్, ఎస్ ఆర్ నో? సే ఫర్ సపోజ్ గూడ్స్ మీద 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంది, సర్వీసెస్ మీద 18% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంది అనుకుంది జిఎస్టీ. సో ఇప్పుడు ఈ ఆప్షన్ కస్టమర్కి వదిలేసి అంటే ట్యాక్స్ పేయర్కి వదిలేసి నువ్వు గూడా లేదా సర్వీస్ కింద నువ్వే డిసైడ్ చేసుకొని మనం వదిలేసాం అనుకో, ట్యాక్స్ పేయర్ ఏం చేస్తాడు, డెఫినెట్లీ హీ విల్ క్లాసిఫై ఇట్ యాజ్ ఏ గూడ్స్. ఎందుకంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉంది, 12% ఉంది కదా. సో కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతాడు కాబట్టి దే విల్, ఇఫ్ ది చాయిస్ హ్యాస్ బిన్ గివెన్ టు ది ట్యాక్స్ పేయర్, దే విల్ టేక్ ది నేచర్ ఆఫ్ సప్లై యాజ్ ది లోయెస్ట్ ట్యాక్స్ రేట్. సో that is why there is a need for the clarification. Need for the clarification. ఓకేనా? సో ఈ క్లారిఫికేషన్స్ మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 2.13, పేజ్ నెంబర్ 2.13 ఓపెన్ చేశారా? పేజ్ నెంబర్ 2.13 ఓపెన్ చేశారా? Yes, sir. సో ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు చూడండి, ద యాక్టివిటీస్ or the transactions to be treated as a supply of goods or services are as under. They are giving clarification. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటో చెప్పాడు, అలాగే ఇక్కడ నేచర్ ఆఫ్ సప్లై ఏంటో చెప్పాడు. నేచర్ ఆఫ్ సప్లై అంటే నథింగ్ బట్ దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోవాలా లేదంటే సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద తీసుకోవాలా అనే ఒక క్లారిఫికేషన్ మనకి రైట్ సైడ్ ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ ఏం చెప్పాడు, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ చెప్పాడు, ఆర్ టైప్ ఆఫ్ ద యాక్టివిటీ చెప్పాడు. సో లెట్ us go through this items given in schedule 2. Schedule 2 అమ్మ షెడ్యూల్ 1 దేని గురించి చెప్తుంది మనకు, షెడ్యూల్ 1 లో ఏం చెప్పారు మనకి, ట్రాన్సాక్షన్స్ ట్రీటెడ్ టు బి సప్లై ఈవెన్ దో దేర్ ఇస్ నో కన్సిడరేషన్, అదేనా షెడ్యూల్ 1 లో చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా? Yes, sir. షెడ్యూల్ 2 లో ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే క్లారిఫికేషన్ ఇస్తాడు షెడ్యూల్ 2 లో. ఓకే, షెడ్యూల్ 3 లో నెగిటివ్ లిస్ట్ ఉంటుంది, దట్ వి విల్ డిస్కస్ ఫర్దర్. బట్ ఫర్ ద టైమింగ్ షెడ్యూల్ 2 ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. మా ఒక విషయం చెప్పండి, ఒక గూడ్ మీద ఉన్న టైటిల్ ఆర్ ఓనర్షిప్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్. సే ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ఏ కార్, ఆ కార్ టైటిల్ అంటే ఆ కార్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా నా పేరు మీద ఉందనుకో, నేనేం చేశానంటే ఆ కార్ యొక్క డీటెయిల్స్ ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసేసా. ఇప్పుడు ఇది నేను కార్ సప్లై చేసినట్ట లేదంటే కార్ రెంట్కి ఇచ్చినట్ట, సేల్ చేసినట్ట రెంట్కి ఇచ్చినట్ట?
సేల్ చేసాను. సేల్ చేశారు అంటే whenever I transfer the title in goods, it means it is a supply of good, it is not supply of service. Yes or no? Next point, sir, transfer of right in the goods. In the word transfer of right in the goods or of undivided share in the goods without transfer of title thereof. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే నేను రైట్ ని టైటిల్ ట్రాన్స్ఫర్ చేయలే, జస్ట్ నా దగ్గర ఉన్న గూడ్ ని యూజ్ చేసుకోవడానికి రైట్ ఇచ్చా. ఏమి ఇచ్చాను మీకు? నేను రైట్ యూజ్ ప్రొవైడ్ చేశాను. నౌ టెల్ మీ వెదర్ దిస్ రైట్ టు యూజ్ ఇస్ సప్లై ఆఫ్ గుడ్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్? జస్ట్ నా దగ్గర ఒక గూడ్ ఉందమ్మా, ఓకేనా, అది కొంతకాలం వాడుకోవడానికి అవతల పక్క పార్టీకి జస్ట్ ఒక 1 month ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 1 month ని వాడుకోవడానికి నేను ఇచ్చాను, నేను మళ్ళీ తీసేసుకుంటాను, ఓకేనా. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఏమీ లేదు, జస్ట్ ఒక 1 month రెంట్కి ఇచ్చాను అనుకుందాం, ఓకేనా. నా దగ్గర ఒక అసెట్ ఉంది, ఓకేనా. సో లేదంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ నేను రెంట్కి ఇచ్చాను అనుకుందాం ఫర్ 1 month. Tell me whether it is a supply of good or supply of service? Supply of service. It will be a supply of service. దీన్ని మనం సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలి. సింపుల్ థింగ్, if you transfer the title or if you transfer the ownership, the asset will no longer be of you. మీ పేరు మీద ఉన్నట్టు కాదు, ఆ అసెట్ ఒక ఓనర్ అండ్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ పోయినట్టే. సో ఎప్పుడైతే మీకు ఒక అసెట్ మీద ఓనర్షిప్ కానీ కంట్రోల్ కానీ లూజ్ అవుతారో, దట్ ఈస్ నథింగ్ బట్ సప్లై ఆఫ్ గుడ్, అసెట్ మీరు ఇచ్చేసినట్టే. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా జస్ట్ మీరు రైట్ టు యూజ్ మాత్రం కనుక ఇస్తే, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, పేజ్ నెంబర్ 2.14, థర్డ్ పాయింట్ ఏమన్నా చూద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ an agreement which stipulates that property in goods shall pass at a future date upon payment of full consideration as agreed. ఏం చెప్పాడమ్మా? ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ an agreement which stipulates that property in goods shall pass at a future date upon the payment of full consideration. నథింగ్ బట్ ఏం చెప్పాడంటే అమ్మా, హైర్ పర్చేస్ అగ్రిమెంట్ తెలుసా మీకు? హైర్ పర్చేస్ అగ్రిమెంట్ గురించి తెలుసా మీకు? హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్, హైర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఇవన్నీ వదిలేసాను. సే ఫర్ సపోజ్ ఈఎంఐలో నేను ఒక వెహికల్ కొనుక్కున్నా అనుకున్నాను, ఈఎంఐలో ఒక వెహికల్ కొనుక్కున్నా అనుకున్నాను. ఇప్పుడు వెహికల్ ఓనర్ నేనవుతానా, లేదంటే సే ఫర్ సపోజ్ బ్యాంక్ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకున్నాను, ఈఎంఐలో వెహికల్ కొనుక్కున్నాను, బ్యాంక్ వాళ్ళు నాకు ఫైనాన్స్ చేశారు, ఓకేనా. సో బ్యాంక్ విల్ పే ది అమౌంట్ టు ది హీరో హోండా షోరూమ్, ఓకే. వెహికల్ విల్ కమ్ టు మీ పొసెషన్, వెహికల్ నా దగ్గర ఉంటుంది, ఓకేనా. హీరో హోండా షోరూమ్ వాళ్ళకి ఫుల్ వెహికల్ అమౌంట్ ఎవరు పే చేస్తారు? బ్యాంక్ వాళ్ళు పే చేసేస్తారు. ఇప్పుడు వెహికల్ కి సీ బుక్ ఉంటుందిగా, డూ యూ నో దట్ ఆర్ నాట్? వెహికల్ కి సీ బుక్ ఉంటుంది కదమ్మా, రిజిస్ట్రేషన్ బుక్ లో, అందులో ఎవరి పేరు ఉంటుంది? హైపోథికేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే హైపోథికేషన్ అంటే టిల్ ద ఫుల్ కన్సిడరేషన్ ఇస్ పెయిడ్, నువ్వు మొత్తం లోన్ అమౌంట్ మొత్తం కట్టేంత వరకు వెహికల్ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ లో, వెహికల్ డీటెయిల్స్ లో
ద బ్యాంక్ నేమ్ ఉంటుంది, ఎవరైతే నీకు ఫైనాన్స్ చేశారో వాళ్ళ నేమ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లాస్ట్ పేమెంట్ కడతావో, లాస్ట్ ఈఎంఐ కడతావో, అప్పుడు నీ లయబిలిటీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే అప్పుడు దాకా తన పేరు ఉన్న సి బుక్ ని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మా అర్థమైందా ఎంటైర్ ట్రాన్సాక్షన్? ఇప్పుడు మీరు Yes, sir. ఏదన్నా వెహికల్ ఫైనాన్స్ లో కొనుక్కున్నప్పుడు సమ్ బ్యాంక్ ఆర్ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఫైనాన్స్ చేస్తారు. సో షోరూమ్ వాళ్ళు మీకు బైక్ ఇస్తారు. ఇప్పుడు ఓనర్షిప్ డాక్యుమెంట్స్ లో మీరు ఉండరు. ఎవరుంటారు? ఎవరైతే మీకు ఫైనాన్స్ చేశారో వాళ్ళు ఉంటారు ఓనర్ కింద. జస్ట్ పొజిషన్ మాత్రం మీ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైతే లాస్ట్ ఈఎంఐ పే చేస్తారో అప్పుడు ఏమవుతుంది? ఫుల్ కన్సిడరేషన్ పే చేసినట్టు. అప్పుడు ఆ వెహికల్ మీద ఉన్న టైటిల్ అప్పుడు మీకు పాస్ ఆన్ అవుతుంది. సార్ నో సార్, మరి ఇలా జరిగింది కదా. ఇప్పుడు ఫస్ట్ మీకు పొసెషన్ వచ్చినప్పుడు మరి అది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? ఇక్కడ రెండు సప్లైస్ ఉన్నాయమ్మా. ఒకటేమో షోరూమ్ వాడు, హీరో హోండా షోరూమ్ వాడు బ్యాంక్ వాడికి వెహికల్ ఇస్తాడు. ఎందుకంటే టోటల్ అమౌంట్ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? హీరో హోండా షోరూమ్ వాడికి, వెహికల్ షోరూమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. సో అసలు షోరూమ్ వాళ్ళ ట్రాన్సాక్షన్ అక్కడితో అయిపోతుంది. సో షోరూమ్ ఏం చేశారు? వాళ్ళు వెహికల్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేసారు. సో షోరూమ్ జాబ్ ఇస్ డన్ నౌ. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎవరెవరికి జరిగినట్టు? బ్యాంక్ కి, కస్టమర్ కి జరిగినట్టు. ఎస్ ఆర్ నో? అంతేనా? Yes, sir. అంతేనా కదా? సో ఇప్పుడు వీళ్ళకి, షోరూమ్ వాళ్ళకి అది సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? Supply of good. సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. ఓకేనా? లేదు, ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. మిస్టర్ ఎక్స్ ప్రొవైడ్స్ certain goods to Mr. Y and permits Mr. Y to use the goods provided. Mr. Y pays for the goods at the end of the month when the property of the goods will be transferred to Mr. Y. ఇక్కడ ఏం చేశాడంట? ఎక్స్ అనేవాడు మిస్టర్ వైకి కొన్ని గూడ్స్ ఇచ్చాడంట. అయితే క్రెడిట్ బేస్ మీద ఇచ్చాడంట. క్రెడిట్ బేస్ మీద ఇచ్చి ఈ మంత్ ఎండింగ్ వల్ల నువ్వు నాకు అమౌంట్ పే చేసేసి, ఎప్పుడైతే నువ్వు అమౌంట్ పే చేస్తావో అప్పుడు నేను నీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఈ లోపు నువ్వు ఆ గూడ్స్ ని యూజ్ చేసుకో అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమైంది? సప్లయర్ ఎవరైతే ఉన్నారో బయర్ కి ఒక 1 month క్రెడిట్ పీరియడ్ ఇచ్చి, ఆ 1 month క్రెడిట్ లోపు నువ్వు కనుక నాకు అమౌంట్ పే చేసేస్తే అప్పుడు నేను నీకు ఈ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తా అన్నాడు. అంటే ఫ్యూచర్ లో నువ్వు పేమెంట్ చేస్తే ఫ్యూచర్ లో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాడు. ఓకేనా? సో దీన్ని ఏమంటారు సార్ అంటే, దీన్ని సప్లై ఆఫ్ గూడ్ అంటారు. సప్లై ఆఫ్ గూడ్ అంటారు. సార్ అదేంటి సార్, ఈ మధ్యలో టైం పీరియడ్ లో 1 month టైం పీరియడ్ లో అమౌంట్ ఇవ్వలేదుగా, కానీ నాకు రైట్ టు యూజ్ అనేది ఇచ్చాడుగా, మరి ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అనుకోవచ్చుగా? సార్ నో, 1 month వరకు కూడా పొసెషన్ ట్రాన్స్ఫర్, టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదమ్మా. అర్థమవుతుందా? 1 month నాకు ఫ్రీగా ఇచ్చాడు. 1 month నాకు ఫ్రీగా ఇచ్చాడు. 1 month తర్వాత డబ్బులు కట్టమన్నాడు. 1 month వరకు నేను కట్టనవసరం, 30th డేనే కట్టమన్నాడు. ఈ 30 days వరకు అది నాకు ఏమవుతుంది? రైట్ టు యూజే కదా. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు ఫస్ట్ డే నేను ఇచ్చేటప్పుడు నాకు డౌట్ ఉంటుంది, ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వాలా, సప్లై ఆఫ్ గూడ్ అవ్వాలా అని ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా మీకు. ఎందుకంటే టైటిల్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? 30th డేని ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు దాకా నాకు తెలియదు అది టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతా లేదు. ఎందుకంటే కాంటింజెంట్ ట్రాన్సాక్షన్, అవతల పక్క పార్టీ పే చేయాలి కదా నాకు. నేను క్రెడిట్కి ఇస్తున్నాను, 30th డేని పే చేస్తేనే కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ జరిగేది. పే చేయకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ జరగదు. సార్ మరి ఎలాగా? యాజ్ ఆన్ దిస్ డే నేను ఇస్తున్నాను కదా, ఇక్కడ నుంచి 30 days అనుకున్నాను. ఈ రోజు నేను దీన్ని సప్లై ఆఫ్ గూడ్ కింద అనుకోవాలా, సప్లై ఆఫ్ సర్వీస్ కింద అనుకోవాలా? అది వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ట్రీట్ ద ట్రాన్సాక్షన్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ నాట్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్.
నాట్ యాజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ట్రీట్ ద ట్రాన్సాక్షన్ యాజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. అర్థమైందమ్మా పాయింట్ మీకు? Yes, sir. ఈ రోజు నేను ఇచ్చేటప్పుడు నాకు తెలియదు అతను నిజంగా 30th డేనే నాకు పే చేస్తాడో లేదో. పే చేస్తే టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ పే చేసేంత వరకు కూడా నేను ఇప్పుడు ఫ్రీగా నా అసెట్ ని రైట్ టు యూస్ కి ఇచ్చినట్టే కదా. సార్ నో రైట్ టు యూస్ కి ఇచ్చినట్టే కదా. మరి ఎప్పుడైతే రైట్ టు యూజ్ ఉందో అది సర్వీస్ అవుతుంది. 30th డేని అతను పే చేస్తే అప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. సో అంటే ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యాను. సో యాజ్ ఆన్ దిస్ డేట్ నాకు క్లారిటీ కావాలి. సో ఆ క్లారిఫికేషన్ ఏమన్నారంటే, సార్ నో డౌట్ ఓకేనా, టేక్ ద ట్రాన్సాక్షన్ యాజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్, సప్లై ఆఫ్ గూడ్ అని క్లియర్ గా చెప్తున్నాడు. ఓకేనమ్మా, అర్థమైందా? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? సార్ అంటే 30 days లో సప్లై ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేసుకోవాలా సార్? సప్లై ఆఫ్ గూడ్ కింద ట్రీట్ చేయాలి. అంటే రైట్ టు యూజ్ అని ఉంది కదా సార్. అదే నేను అనేది, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. సప్లై ఆఫ్ సర్వీస్ కింద అనుకోవచ్చు మనం, ఇట్ ఈస్ ఏ వేగ్నెస్. సప్లై ఆఫ్ సర్వీస్ కింద అనుకోవచ్చు, కానీ అందుకనే మనకి క్లారిఫికేషన్ ఇచ్చి సప్లై ఆఫ్ గూడ్ కింద తీసుకోమంటున్నాను. సార్ కొంచెం అర్థం కాలేదు సార్. చూడమ్మా, ఇందులో నథింగ్ బట్ ఈ రోజు నేను సే ఫర్ సపోజ్ ఈ రోజు డేట్ అనుకుంది, సే ఫర్ సపోజ్ 1st January అనుకుంది. ఈ రోజు నేను ఒకరికి క్రెడిట్ బేస్ మీద గూడ్ ఇచ్చా. ఓకేనా? ఎస్ సార్. క్రెడిట్ బేస్ మీద గూడ్ ఇచ్చా ఒక 30 days. సో ఆన్ 31st January he need to make the payment. Yes or no? ఎస్ సార్. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు పేమెంట్ చేస్తాడో అప్పుడే నేను ఏమన్నానంటే, అప్పుడే నీకు టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పా. అప్పటి వరకు నేను చేయనని చెప్పా. అంటే ఏంటి, జనవరి నుంచి 1st January నుంచి 30th January వరకు అది సప్లై ఆఫ్ సర్వీస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును సార్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఒకవేళ ఇతను 30th డే పేమెంట్ చేసేసాడు అనుకో, నాకు అప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఇప్పుడు నేను యాజ్ ఆన్ దిస్ డేట్ నాకు కావాలి క్లారిటీ, ఇది సప్లై ఆఫ్ గూడ్ కింద తీసుకోవాలా, సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలా. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ నేను 2 సార్లు చేయలేను కదా ట్యాక్స్ పేమెంట్. ఈ రోజు సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకొని మళ్ళీ అతను డబ్బులు పే చేసిన తర్వాత సప్లై ఆఫ్ గూడ్ కింద తీసుకోలేను కదా. ఒక ట్రాన్సాక్షన్ కి 2 సార్లు ట్యాక్స్ ట్రీట్మెంట్ చేయలేను కదా. ఎస్ ఆర్ నో? అందుకని అంటే ఇక్కడ ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నువ్వేమంటావంటే సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది కదా సార్ అన్న. నేను అంటాను లేదు 30th డే నాకు పేమెంట్ చేశాడు కాబట్టి సప్లై ఆఫ్ గూడ్ అని నేను అంటాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలోకి గవర్నమెంట్ వచ్చి ఏం చెప్తుందంటే, బాబు యాజ్ పర్ షెడ్యూల్ 2.c ప్రకారం నువ్వేం చేస్తావంటే దీన్ని సప్లై ఆఫ్ గూడ్ కింద తీసుకో అని మన ఇద్దరికి ఒక క్లారిఫికేషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. అర్థమైందా? సో ఇలాంటి వేగ్నెస్, ఈ సెక్షన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి వేగ్నెస్ ఉన్న ట్రాన్సాక్షన్స్ లో క్లారిటీ ఇవ్వడమే ఈ సెక్షన్ యొక్క మెయిన్ థీమ్. అంటే ఫ్యూచర్ లో ఎలాగైనా టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అది సప్లై ఆఫ్ గూడ్ కింద ట్రీట్ చేయమంటున్నారు కదా సార్? ఎస్. ఓకే. కానీ ఇన్ ద మీన్ వైల్ పీరియడ్ ఏదైతే ఉందో టైటిల్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు నువ్వన్నట్టు ఇదేమవుతుంది, రైట్ టు యూజ్ అవుతుంది. కానీ అది అప్పుడు ఏమవ్వాలి, మన లెక్క ప్రకారం ఏమవ్వాలి, రైట్ టు యూజ్ కాబట్టి అది ఏమవ్వాలి, సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వాలి. సో ఆ క్లారిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఇచ్చింది. ఏమని? సో ట్రీట్ దట్ ట్రాన్సాక్షన్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గుడ్ అండ్ నాట్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్ అని చెప్తున్నారు. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఒకవేళ డిఫాల్ట్ అయితే సార్, పేమెంట్ చేసేటప్పుడు లాస్ట్ లో డిఫాల్ట్ అయితే సార్, ఇన్ దిస్ కేసు 30th డ్యూ డేట్ పేమెంట్ చేయలేదు అనుకున్నాం. పేమెంట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఎస్ సార్. సప్లై ఆఫ్
సర్వీస్ అయిపోతుంది. అప్పుడు మొత్తానికి last ఇంకా purchase ట్రాన్సాక్షన్ transaction- సప్లై ఆఫ్ సర్వీస్ అయిపోతుందా సార్ ఒకవేళ No. పేమెంట్ చేయకపోతే? నో సప్లై ఆఫ్ గుడ్ క్యాన్సిల్ అవుతుంది, నథింగ్ బట్ సేల్స్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం సప్లై ఆఫ్ గుడ్ కింద తీసుకున్నాం కదా, అప్పుడు ఇది ఏమవుతుంది, సేల్స్ రిటర్న్ కింద అయిపోయి ఆ ట్రాన్సాక్షన్ నెట్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మనం కొత్త సప్లై ఆఫ్ సర్వీస్ కింద ఒక బిల్ రైజ్ చేసి ఆ 30 days మన అసెట్ ఏదైతే యూజ్ చేసుకున్నాడో దానికి మనం సర్వీస్ ఛార్జ్ కరెక్ట్ చేస్తాం కదా, సో దానికి మనం సప్లై ఆఫ్ సర్వీస్ కింద ఇంకొక బిల్ ఇస్తాం. అర్థమైందా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ వన్, ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ గురించి కొన్ని పాయింట్లు చెప్పాడు సార్. లీజ్, టెనెన్సీ, ఈజ్మెంట్ అండ్ లైసెన్స్ టు ఆక్యుపై ఏ ల్యాండ్. నా దగ్గర ఒక ల్యాండ్ ఉందమ్మా, నా దగ్గర ఒక ల్యాండ్ ఉంటే నేను వేరే వాళ్ళకి జస్ట్ లీజ్కి ఇచ్చాను. అంటే వాళ్ళు ఏదో కల్టివేషన్ చేసుకుంటా అన్నారు, ఓకేనా, లేదంటే వాళ్ళు పార్కింగ్ కావాలన్నారు, పార్కింగ్ కోసం ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు నేను పార్కింగ్ కి లేదంటే రెంట్ కి లేదంటే ఇచ్చినంత మాత్రాన డస్ ఇట్ మీన్స్ టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ? టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను ఇక్కడ, లేదంటే రైట్ టు యూజ్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను వాళ్ళకి? రైట్ టు యూస్. రైట్ టు యూజ్ ఇస్తున్నాను. ఎప్పుడైతే రైట్ టు యూజ్ ఇచ్చానో అది సప్లై ఆఫ్ గుడ్ అవుతుందా, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? సప్లై ఆఫ్ సర్వీస్. సింప్లీ. ఓకేనా. లీజ్, టెనెన్సీ, ఈజ్మెంట్ ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్స్ వస్తాయమ్మా, బట్ డిఫరెంట్ యాక్ట్స్ లో వాడతారు. ఈజ్మెంట్ అంటే నథింగ్ బట్ స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ టు పర్టికులర్ యూస్. అంటే నేను ల్యాండ్ రెంట్ కి తీసుకున్నప్పుడు మల్టీపర్పస్ కింద తీసుకున్నాను అనుకో, అంటే సే ఫర్ సపోజ్ ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర నుంచి నేను ల్యాండ్ రెంట్ కి తీసుకున్నా ఆర్ లీజ్ కి తీసుకున్నా ఒక 2 years. నేను ఏమన్నా అంటే నేను ఏ పర్పస్ కన్నా యూజ్ చేసుకుంటాను, ఓకేనా, నువ్వు అడగడానికి సరిపో, నీకు మాత్రం నీ ల్యాండ్ నేను తీసుకున్నందుకు రెంట్ ఇచ్చేస్తానని చెప్పా, ఓకేనా. సో ఇది వన్ టైప్ ఆఫ్ లీజ్. ఇంకో కొన్ని టైప్స్ ఆఫ్ లీజులు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు లీజ్ తీసుకుంటున్నారు కాబట్టి నాకు పర్పస్ ఏంటో చెప్పండి, మీరు ఎంతకాలం అయితే లీజ్ తీసుకుంటారో అంతకాలం కూడా ఆ పర్పస్కే ల్యాండ్ యూజ్ చేయాలి, ఓకేనా. సో అప్పుడు అది ఏమవుతుంది, ఓన్లీ వన్ కండిషనల్ యూజ్ అవుతుంది, కండిషనల్ లీజింగ్ అవుతుంది. సార్ నో, ఆ స్టిక్ వాళ్ళు ఏదైతే పర్పస్ చెప్పారో ఆ పర్పస్కే యూజ్ చేయాలి. సో దాన్ని ఏమంటారంటే, ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్కే యూజ్ చేయాలన్న క్లాజ్ ఉంటే దాన్ని ఈజ్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఈజ్మెంట్ అంటారు. స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ పర్పస్. వాళ్ళు ఏదైతే పర్పస్ చెప్పారో ఆ పర్పస్కే ఆ ల్యాండ్ మనం యూజ్ చేయాలి, దాన్ని ఈజ్మెంట్ అంటారు. మా అర్థమైందా? రైట్. Point 2, lease or letting out either wholly or partly of the building, including a commercial or industrial or residential complex for a business or a commerce purpose. Underline the word for business or commerce. For business or commerce. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? ఏదైనా ఒక బిల్డింగ్ ని ఓన్లీ ఆర్ పార్ట్లీ మనం కనుక బిజినెస్ పర్పస్ కనుక లెట్అవుట్ ఇస్తే, బిజినెస్ ఆర్ కామర్స్ పర్పస్ కనుక మనం లీజ్ కి ఇస్తే ఆర్ లెట్టింగ్ అవుట్ కి ఇస్తే దాన్ని ఏమవుతున్నారు, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందని చెప్తున్నారు. సింపుల్, మనకు తెలిసిందే. 5 పాయింట్లు ఏం చెప్పాడమ్మా? ల్యాండ్ ని రెంట్కి ఇస్తే సప్లై ఆఫ్ సర్వీస్ అన్నాడు. అండ్ నెక్స్ట్ కింద పాయింట్లు ఏం చెప్పాడు? ఏదైనా బిల్డింగ్ ని ఐదర్ ఓన్లీ ఆర్ పార్ట్లీ కామర్స్ పర్పస్ కనుక రెంట్కి ఇస్తే దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్ అన్నాడు. మా 2 పాయింట్లో కూడా మనం ఏం చేసామమ్మా? జస్ట్ మనం రైట్ టు యూజ్ ఇచ్చాం, అంతేనా సార్? నో,
పై పాయింట్ లో ల్యాండ్ కైనా రైట్ టు యూజ్ ఇచ్చాం, కింద పాయింట్ లో కూడా బిల్డింగ్ కి రైట్ టు యూజ్ ఇచ్చాం, అంతే తప్ప రైట్ టు ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. ఎస్ సార్ నో. సో ల్యాండ్ అయినా బిల్డింగ్ అయినా సరే ఎప్పుడైతే మనం రైట్ టు యూజ్ ఇచ్చామో దట్ ఈస్ నథింగ్ బట్ సప్లై ఆఫ్ సర్వీస్. సప్లై ఆఫ్ సర్వీస్. ఓకేనా. సో ఇక్కడ చెప్పాడు చూడండి ఎగ్జాంపుల్, రెంటల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ బిల్డింగ్ షెల్ బి ట్యాక్సబుల్ యాజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ అండర్ జిఎస్టి. సప్లై ఆఫ్ సర్వీసెస్ అండర్ జిఎస్టి. ఇక్కడ పర్పస్ ఏంటమ్మా? ఇక్కడ ఈ క్లాజ్ లో పర్పస్ ఏం చెప్పాడు చూడండి, బిజినెస్ పర్పస్ అని అన్నాడు. సార్ నో, బిజినెస్ ఆర్ కామర్స్ పర్పస్, అంతేనా? సే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టానమ్మా నేను. నా దగ్గర ఒక 20 సెంట్లు ఎంతో స్థలం ఉంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి షాపులందరికీ రెంట్కి ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, ఐఎమ్ లెట్టింగ్ అవుట్ ఏ బిల్డింగ్ ఫర్ విచ్ పర్పస్? ఫర్ కమర్షియల్ పర్పస్. ఎస్ ఆర్ నో? ఓకేనా. సో దాన్ని ఏమంటున్నాడు, సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటున్నాడు. ఒకవేళ నేను నాకున్న అదే స్థలంలో ఒక హౌసెస్ కట్టి, అపార్ట్మెంట్ కట్టి దాన్ని రెంట్కి ఇచ్చా, అదేమవుతుంది? పర్పస్ రెసిడెన్షియల్ పర్పస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అంటే ఇక్కడ ఈ పాయింట్ లో మనకి దేని గురించి చెప్పాడు స్పెసిఫిక్ గా? కమర్షియల్ పర్పస్ గురించి చెప్పాడా, రెసిడెన్షియల్ పర్పస్ గురించి చెప్పాడా? కమర్షియల్ పర్పస్. ఇక్కడ ఓన్లీ మనకి చెప్పింది కమర్షియల్ పర్పస్ కే. ఓకేనా. కమర్షియల్ పర్పసెస్ లో అయితే ఏమంటున్నాడు, జిఎస్టి విల్ బి లెవీడ్. జిఎస్టి విల్ బి లెవీడ్. సార్ మరి రెసిడెన్షియల్ పర్పస్ కి జిఎస్టి లెవీ చేయరా? నో. రెంటింగ్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, is exempt from GST. క్లియరా? క్లియరా? మీరందరూ కొంతమంది హౌసెస్ లో రెంట్ కొంటున్నారు కదా. సార్ మనందరూ రెంట్ కొంటున్నాం కదా మెట్రో సిటీస్ లో. ఇప్పుడు మనం ఎక్కడైనా జిఎస్టి కట్టామో మంత్లీ రెంట్ తో పాటు? నో సార్. No, that means renting of immovable property, nothing but building here. Renting of building for residential purpose is exempt from GST. అదే మీరు కనుక ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రెంట్కి తీసుకున్నారనుకో, మనం రెంట్ పే చేయాలి కదా. ఎస్ సార్ నో? రెంట్ మనం పే చేయాలి. మనకి అది ఏమవుతుంది, సర్వీసెస్ అవుతుంది. సో we need to pay GST. For the rent we paid on a commercial purpose. We are not required to pay GST for the rent we paid on a residential purpose. Clear amma? Yes, sir. Okay. Next, treatment or process. Sir, నేను ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పేసి రేమన్ షాప్కి వెళ్ళి ఒక ప్యాంట్ క్లాత్ అలాగే ఒక షర్ట్ క్లాత్ కొనుక్కున్నాను సార్. ఓకేనా. నా అంతా నేను స్టిచ్ చేసుకోలేను కాబట్టి నేను ఏం చేశానంటే ఒక టైలర్ దగ్గర తీసుకెళ్ళి టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయమని చెప్పాను. టైలర్ ఏం చేస్తాడంటే నా మెజర్మెంట్స్ తీసుకుని నాకు తగ్గట్టుగా షర్టు ప్యాంటు స్టిచ్చింగ్ చేసిస్తాడు. ఓకేనా. ఇది ప్రాసెస్. ఇప్పుడు నా పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ క్లాత్ మెటీరియల్ ఏదైతే ఉందో అది నేను తీసుకెళ్ళి టైలర్కి ఇచ్చాను కదా. ఎస్ సార్ నో? ఇప్పుడు టైలర్కి నేను గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినట్ట, ఆ క్లాత్ నేను సప్లై చేసినట్ట? నో. సో టైలర్ ఏం చేస్తాడు, ఆ క్లాత్ ఏదైతే ఉందో నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం దాన్ని స్టిచ్ చేసి నాకు ఇచ్చేస్తాడు, అంతేనా? సో అంటే ఇక్కడ అతనికి నేను సప్లై ఆఫ్ గూడ్స్ చేసినట్ట,
లేదంటే అతను నాకు సప్లై ఆఫ్ సర్వీస్ చేసినట్ట? అతనే నాకు సప్లై ఆఫ్ సర్వీస్ చేసినట్టు. సార్ నో, నేను ఏదైతే గూడ్ పంపించానో అతనికి, దాన్ని నాకు నేను చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం దానికి కొద్దిగా జాబ్ వర్క్ చేసి, లేదంటే దానికి ఒక ప్రాసెస్ని చేసి, దాన్ని నాకు రిక్వైర్డ్ ఫామ్లోకి తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు. ఓకేనా? ఇక్కడ నేను ఆ గూడ్స్ని, ఆ క్లాత్ మెటీరియల్ తనకి ఇస్తున్నానంటే అందులో ఉన్న టైటిల్ అతనికి ఇవ్వలేదు. జస్ట్ దాన్ని కొంత ప్రాసెస్ చేయమని ఇచ్చాను. రైట్ టు యూస్ కూడా ఇవ్వలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రైట్ టు యూస్ కూడా ఇవ్వలేదు. ఓకేనా? జస్ట్ దాన్ని ప్రాసెస్ చేయమని ఇచ్చాను. అతను ఏం చేస్తాడు? ప్రాసెస్ చేసి నా రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని ప్రాసెస్ చేసి నాకు ఇస్తాడు. సో దీన్ని ఏమంటారంటే, ఆ క్లాత్ టైలర్ చేసిన వర్క్ ఏమంటారంటే సప్లై ఆఫ్ సర్వీస్ అని అంటారు. క్లారిటీయా? అర్థమైందమ్మా? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ ఉంటాయి. సే ఫర్ సపోజ్ యాపిల్ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు సే ఫర్ సపోజ్ యాపిల్ కాదు, లేదంటే మొబైల్స్ అనుకుందాం, లేదంటే ఒక బస్ బిల్డింగ్ అనుకుందాం, లేదంటే షిప్ బిల్డింగ్ అనుకుందాం. ఓకేనా? చాసెస్ ఒకళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దానికి అదర్ వర్క్, బాడీ బిల్డింగ్ వర్క్ అంతా వేరే వాళ్ళు చేస్తారు. సో అలాగా ఏమవుతుందంటే ఇన్పుట్ సర్వీసెస్ తీసుకుంటాం మనం. మన దగ్గర ఉన్న కాంపోనెంట్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేయం, వేరే వాళ్ళకి పంపించి, రా మెటీరియల్ పంపించి వాళ్ళని ప్రాసెస్ చేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తెచ్చుకుంటాం. వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు? జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. పాయింట్ ఏ, సరే బిజినెస్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. Goods forming part of the assets of a business are transferred or disposed. My point already మనం ఎక్కడ చదివినట్టున్నాం, ఏమైనా గుర్తుకొస్తుందా? Goods forming part of assets of a business are transferred or disposed. మన ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజ్ షెడ్యూల్ 1.a అదేనా? చూడు, goods forming part of the assets of a business are transferred or disposed of by or under the directions of the person carrying out the business so as no longer to form part of those assets. అంటే నథింగ్ బట్ బిజినెస్ లో ఉన్న అసెట్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాము. బిజినెస్ లో ఉన్న అసెట్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసేసాము. ఎప్పుడైతే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ చేసేసామో, కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా అది ఏమవుతుంది? అసెట్స్ కాబట్టి సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. సప్లై ఆఫ్ గూడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మ పాయింట్, ఇంతకు ముందు వెదర్ ఆర్ నాట్ ఫర్ ఏ కన్సిడరేషన్ అనే ఒక పాయింట్ ఉండేది. ఇప్పుడు అసలు కన్సిడరేషన్ గురించి ఆ పాయింట్ తీసేసాడు. ఆ పాయింట్ ఉంచినా లేకపోయినా ఒకటే మీనింగ్ వస్తుంది అన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ కనుక, బిజినెస్ లోని అసెట్స్ కనుక మనం సేల్ చేసేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ బి, goods held or used for business are put to private use, or are made available to any person for use for any purpose other than business. By or under the direction of the person carrying on the business. ఏం చెప్తున్నాడు అంటే బిజినెస్ అసెట్స్ ని పర్సనల్ యూజ్ కి వాడుకున్నాం అనమాట. అంటే బిజినెస్ పర్పస్ కాకుండా ప్రైవేట్ పర్పసెస్ కి వాడుకున్నాం. ఓకేనా? సో అంటే ఏంటి, మనం బిజినెస్ అసెట్స్ దేనికి వాడాలి? బిజినెస్ పర్పస్ కి వాడాలి. సే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక కార్ ఉన్నాం అనుకున్నా. సే ఫర్ సపోజ్ నాది బిజినెస్ పర్పస్ కోసం ఒక కారు కొనుక్కున్నాను.
ఇప్పుడు అది దాన్ని ఏ పర్పస్కి వాడాలంటే బిజినెస్ పర్పస్ మాత్రమే వాడాలి. అది కాకుండా నేను ప్రైవేట్ పీపుల్కి సర్వీసెస్ కింద నేను ప్రొవైడ్ చేశాను అనుకో, ఐ మీన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ యూజింగ్ ది కార్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ ఫర్ పర్సనల్ పర్పస్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 50,000 ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 50,000 అంటే ఏంటి, బిజినెస్ పర్పస్ లో ఉన్న కార్, అది కంపెనీ కార్ అనుకున్నాం, కంపెనీ కార్ ఓన్లీ బిజినెస్ పర్పస్ మాత్రమే వాడాలి. కానీ ఎగ్జాంపుల్ ఏం చేశాడు, మేనేజింగ్ డైరెక్టర్ పర్సనల్ యూజ్ కి తీసుకెళ్ళాడు. ఐ మీన్ వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో టూర్ వెళ్తున్నారు, పర్సనల్ యూజ్ కి తీసుకెళ్ళాడు. సరే తీసుకెళ్ళాడు, మరి కన్సిడరేషన్ ఇవ్వాలిగా. ఎస్, కంపెనీకి కన్సిడరేషన్ పే చేస్తాడు. ఎంత, ఏదో ట్రిప్ తీసుకెళ్ళాడు కాబట్టి ఒక 50,000 కన్సిడరేషన్ ఇచ్చేసాడు. 50,000 కన్సిడరేషన్ ఇచ్చేసాడు. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. అదే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఓకేనా బిజినెస్ పర్పస్ కే వాడుంటే ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. బిజినెస్ పర్పస్ కే వాడుంటే ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై. ఓకేనా, నా ఎసెట్ నేను వాడుకున్నప్పుడు నా సెల్ఫ్ సప్లై అవ్వదు కదమ్మా. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఎసెట్ ని ప్రైవేట్ పీపుల్ వాడుకున్నారు. ఓకేనా, లేదంటే బిజినెస్ పీపులే పర్సనల్ పర్పస్ కి వాడుతున్నారు. ఈ రెండు కేసెస్ లో కూడా అది సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, పాయింట్ సి. చూడండి, where any person ceases to be a taxable person, any goods forming part of assets of any business carried on by him shall be deemed to be supplied by him the course or furtherance of his business immediately before he ceases to be a taxable person, unless అనే క్లాజ్ వదిలేండి, తర్వాత చదువు. ఇక్కడ ఏమన్నాడమ్మా, పాయింట్ ఏంటి, వేర్ ఎనీ పర్సన్ సీజెస్ టు బి ఏ taxable person, సీజెస్ టు బి ఏ taxable person అనే పాయింట్ అండర్లైన్ చేసుకోండి. సీజెస్ టు బి ఏ taxable person. మా సీజెస్ అంటే నథింగ్ బట్ స్టాప్ అని అర్థం. ఓకే సార్ వాట్ యూ మీన్ బై taxable person? Taxable person అంటే the person who is liable to pay tax. The person who is liable to pay tax is called a taxable person. మా అర్థం అవుతుందా? The person who is liable to pay tax is called a taxable person. Say for suppose నాదొక షాప్ అమ్మా అనుకుందాం, నేను ఒక ట్రేడర్ని అనుకుందాం, నేను పెన్స్ సప్లై చేస్తున్నాను. ఓకేనా మా వింటున్నారా? నేను పెన్స్ సప్లై చేస్తున్నాను. ఈ పెన్ మీద ఒక 12% జిఎస్టీ ఉందనుకుందాం. ఓకేనా, సో నేను సప్లై చేసే పెన్స్ కి జిఎస్టీ పే చేయాలి కాబట్టి ఐఎమ్ నౌ ఏ ట్యాక్సబుల్ పర్సన్. నేను రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నాను. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ ఉంది నాకు, అలాగే నేను పెన్ సప్లై చేస్తున్నాను, అలాగే పెన్స్ మీద జిఎస్టీ రేట్ ఎంతమ్మా, 12% అనుకుంది. సో వెన్ ఎవర్ ఐ సప్లై ఈచ్ పెన్ ఐఎమ్ లైబుల్ టు పే ట్యాక్స్. ఎస్ ఆర్ నో? కట్టాలా వద్దా? కట్టాలి. సో ఆమె కట్టాలి. సో తర్వాత రోజు ఏమైందంటే పెన్ మీద జిఎస్టీని తీసేశారు. ఓకేనా, నౌ పెన్స్ ఆర్ నో లాంగర్ taxable at GST. They are covered under exemptions. పెన్స్ మీద జిఎస్టీ తీశారు. స్టూడెంట్స్ అందరూ అన్నారన్నమాట, సార్ మేము పెన్లు కొనుక్కోలేకపోతున్నాం,
ఆల్ అవుట్లో జిఎస్టీ తీసాను. సో అందుకని పెన్స్ కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అనుకుందాం. ఓకేనా? సో టెల్ మీ వెదర్ నౌ ఐ యామ్ ఏ టాక్సబుల్ పర్సన్ ఆర్ నాట్. ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టాలా? ఎగ్జామ్షన్స్ లోకి వచ్చేసింది కదా ఇప్పటి నుంచి. ఈ రోజు నుంచి నేను సప్లై చేసే పెన్స్ మీద నేను ట్యాక్స్ కట్టాలా? No, sir. నో. అంటే ఇక్కడ ఐ యామ్ సీజ్డ్ టు బి ఏ టాక్సబుల్ పర్సన్. ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ సార్. ఐ యామ్ నిన్నటి దాకా నేను టాక్సబుల్ పర్సన్ ని, ఇవాళ ఏంటి? ఐ యామ్ సీజ్డ్ టు బి ఏ టాక్సబుల్ పర్సన్ సిన్స్ మై ప్రొడక్ట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జామ్షన్. సిన్స్ మై ప్రొడక్ట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జామ్షన్. ఓకే, లేదు ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సార్ నేను బిజినెస్ మానేశాను సార్. కేస్ 1 ప్రొడక్ట్ ఎగ్జామ్షన్స్ లోకి వెళ్ళిపోయింది. కేస్ 2 నేను బిజినెస్ మానేశాను ఈ రోజు నుంచి. ఎప్పుడైతే నేను బిజినెస్ మానేస్తానో నేను ట్యాక్సబుల్ పర్సన్ అవుతానా అవనా? అవ్వను. ఎప్పుడైతే నేను బిజినెస్ మానేస్తానో దెన్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ ఎ ట్యాక్సబుల్ పర్సన్. ఓకేనా? సో ఈ రెండు కేసెస్ లో కూడా సీజెస్ టు బి ట్యాక్సబుల్ పర్సన్ అవుతాను. ఎస్ ఆర్ నో? సరే అయ్యాను సార్. ఈరోజు బిజినెస్ క్లోజ్ చేశాను. బిజినెస్ ఇంకా ఆపేశాను, మొత్తం స్టాప్ చేశాను. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ ఎ ట్యాక్సబుల్ పర్సన్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ రోజైతే నేను బిజినెస్ మానేశానో ఆ రోజున నాకు క్లోజింగ్ స్టాక్ ఉంటుందిగా. సార్ నో? Yes, sir. అవునా కదా? ఎంతో కొంత స్టాక్ ఉంటుందిగా. ఒకవేళ లేకపోతే వేరే విషయం. ఒకవేళ నాకు క్లోజింగ్ స్టాక్ ఉంటే ఇప్పుడు నేను బిజినెస్ మానేశాను కాబట్టి ఆ స్టాక్ నేను పర్సనల్ పర్పస్ కి వాడుకుంటానుగా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇప్పుడు ఈ స్టాక్ నేను పర్సనల్ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా సేల్ చేసేయచ్చు, డిక్లేర్ చేసేయచ్చు, లేదంటే పర్సనల్ పర్పస్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏమంటున్నాడంటే సార్ యాజ్ ఆన్ ది క్లోజర్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ యాజ్ అండ్ వెన్ యు ఆర్ నాట్ ఎ ట్యాక్సబుల్ పర్సన్, నీ దగ్గర గూడ్స్ ఏవైతే ఉన్నాయో క్లోజింగ్ స్టాక్ లో ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇవి నువ్వు సప్లై చేయకపోయినా సరే డీమోడ్ టు బి సప్లై కింద తీసుకో. డీమోడ్ టు బి సప్లై కింద తీసుకొని ట్యాక్స్ పే చేసేసాయి. అర్థమైందమ్మా మీకు? జనరల్ లాజిక్ ఏమీ లేదు ఇందులో. సేమ్ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సప్లై చేద్దామని గూడ్స్ తీసుకొచ్చా. ఓకేనా? బిజినెస్ లో ఉన్నాను కాబట్టి సప్లై చేద్దామని గూడ్స్ తీసుకొచ్చా. సో తీసుకొచ్చి ఎప్పుడైతే నేను ఆ గూడ్స్ పర్చేజ్ చేశానో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే ఉంటానుగా. ఎస్ ఆర్ నో? కొన్ని Yes, రోజులు sir. ఆగిన తర్వాత నేను బిజినెస్ మానేశాను అనుకో, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇన్పుట్ తీసేసుకున్నాను, అవుట్పుట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుందా? వెళ్దు, నేను సప్లై చేయలేదు కాబట్టి. వాడు ఏమంటాడంటే నీ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది నువ్వు సప్లై చేయకపోయినా సరే నువ్వు సప్లై చేసినట్టే, దాని వాల్యూ ఎంత ఉందో తీసుకుని దాన్ని అవుట్పుట్ సప్లై కింద వేసేసి దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్ కి కట్టేసేయమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు పాయింట్? Yes, sir. Yes, sir. క్లోజింగ్ స్టాక్ లో ఏవైతే ఉందో అది ఇంకా నేను ఎవరికి సప్లై చేయలేదు. ఎప్పుడైతే నేను బిజినెస్ మానేశానో ఆ గూడ్స్ నేను పర్సనల్ పర్పస్ యూజ్ చేసుకుంటాను. మరి పర్సనల్ పర్పస్ కి ఎప్పుడైతే యూజ్ చేసుకుంటానో నేనేగా ఫైనల్ కన్జ్యూమర్. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే నేను నా బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని ఫర్దర్ సప్లై చేయకుండా బిజినెస్ మూసేసి నేను పర్సనల్ పర్పస్ కి వాడుకుంటానో దెన్ ఐ విల్ బికమ్ ది ఫైనల్ కన్జ్యూమర్. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. ఎప్పుడైతే నేను ఫైనల్ కన్జ్యూమర్ అయ్యానో నేను ట్యాక్స్ పే చేయాలిగా గవర్నమెంట్ కి. Yes, sir. Because on a particular good, the entire tax is to be borne by the final consumer. Yes or no? సో అందుకనే ఫైనల్ కన్జ్యూమర్ నువ్వు కాబట్టి నువ్వు పర్సనల్ పర్పస్ కి వాడుకుంటావు కాబట్టి క్లోజింగ్ స్టాక్ అని
నువ్వు ఏ పర్పస్ వాడుకున్నా నాకు అనవసరం. నువ్వు బిజినెస్ క్లోజర్ చేసేటప్పుడు నీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ నువ్వు సప్లై చేసినట్టు డీమ్ కింద తీసుకొని దాని మీద ట్యాక్స్ ఎంత అయితే ఉంటుందో అది గవర్నమెంట్ కి పే చేసేసాయి అని మనకి క్లారిటీ ఇచ్చాడు. ఓకేనా 7(1)(a) ప్రకారం దే హ్యావ్ గివెన్ మీ క్లారిటీ దట్ ట్రీట్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్. మా దీనికి క్లారిటీ అవసరమా కాదా? ఎస్. మనం అందరం ఏమనుకుంటాం, మనం క్లోజింగ్ స్టాక్ లో ఉంది కాబట్టి మనం సేల్ చేయలేదు కాబట్టి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. క్లోజింగ్ స్టాక్ లో గూడ్ ఉన్నప్పుడు అది సప్లై కానట్టు కదా మామూలుగా అయితే. వీడు క్లారిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఓకే, కానీ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే మనందరం ఏమనుకుంటాం, క్లోజింగ్ స్టాక్ లో గూడ్ ఉంది కాబట్టి నేను ఇంకా సేల్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా సప్లై కాదు అని మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? Yes, sir. అందుకనే మనకు క్లారిఫికేషన్ ఇచ్చి, బాబు నువ్వు కనుక బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు నీ దగ్గర ఏమైనా క్లోజింగ్ స్టాక్ ఉంటే దాన్ని కూడా డీమ్డ్ సేల్ కింద తీసుకొని, ఓకేనా, డీమ్డ్ టు బి సప్లైడ్ కింద తీసుకొని పే ద ట్యాక్స్. సరే మరి డేట్ ఆఫ్ సప్లై ఎప్పుడు జరిగినట్టు? డేట్ ఆఫ్ సప్లై ఎప్పుడు జరిగినట్టు అంటే ఇమ్మీడియట్లీ బిఫోర్ హీ సీజెస్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. నువ్వు ఎప్పుడైతే సీజెస్ టు బి ట్యాక్సబుల్ పర్సన్ అవుతావు దానికి ఇమ్మీడియట్లీ బిఫోర్ డేలో ఇమ్మీడియట్లీ బిఫోర్ ఆ పాయింట్, ఆ సెకండ్ కన్నా ముందు అది సప్లై జరిగినట్టు తీసుకోమని చెప్పాడు. ఓకేనా, రైట్. దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ చెప్పాడు. ఎక్సెప్షన్స్, అన్లెస్ అని ఒక వర్డ్ యాడ్ చేసి ఎక్సెప్షన్స్ చెప్పాడు. అంటే క్లోజింగ్ స్టాక్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు? ద బిజినెస్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ టు అనదర్ పర్సన్. అంటే నా దగ్గర నుంచి బిజినెస్ వేరే వాళ్ళకి నేను సేల్ చేస్తున్నాను. సరే, ఎప్పుడైతే నా బిజినెస్ నేను వేరే వాళ్ళకి సేల్ చేశానో నా క్లోజింగ్ స్టాక్ కూడా వాళ్ళు తీసుకెళ్తారుగా. ఎస్ ఆర్ నో? Yes, sir. వాళ్ళు క్లోజింగ్ స్టాక్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫర్దర్ గా సేల్ చేస్తారుగా వాళ్ళు కూడా. Yes, sir. సో అంటే ఇక్కడ ఇంకా ఫైనల్ కన్జంప్షన్ జరగలేదనే కదా అర్థం. Yes, sir. సో దట్ ఈస్ వై దే హ్యావ్ గివెన్ ఎగ్జంప్షన్. ఓకేనా. సో ఇంకా పాయింట్ ఆఫ్ సేల్ రాలేదు కాబట్టి ఇలా నువ్వు బిజినెస్ వేరే వాళ్ళకి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ కదా. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ గోడ్ ని ఫర్దర్ గా సేల్ చేసేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. సో అందుకని టాక్సేషన్, పాయింట్ ఆఫ్ టాక్సేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఫర్దర్ గా గోడ్ ని కస్టమర్ కి సేల్ చేస్తారో అప్పుడు ట్యాక్స్ పేమెంట్ లెవీ అవుతుంది. ఓకే, ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాడు, ఎక్సెప్షన్. ద బిజినెస్ ఈస్ క్యారీడ్ ఆన్ బై పర్సనల్ రిప్రజెంటేటివ్ హూ ఇస్ డీమ్డ్ టు ఏ taxable person. సే ఫర్ సపోజ్ ఫాదర్ అండ్ సన్ ఉన్నారనుకున్నాం. ఫాదర్ పేరు మీద బిజినెస్ ఉంది, ఓకేనా. సో ఆయన బిజినెస్ చేస్తున్నారు, క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది, ఒక 1 lakh units అంత. సడన్లీ ఫాదర్ డైడ్ ఆర్ ఫాదర్ డిసీజ్డ్. సో తర్వాత ఏమవుతుంది, రిప్రజెంటేటివ్స్ ఎవరో ఒకళ్ళు బిజినెస్ క్యారీ చేస్తారు కదమ్మా. ఎస్ ఆర్ నో? లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరో ఒకళ్ళు క్యారీ చేస్తారుగా. ఇక్కడ ఈ కేసులో ఏం చేశారంటే సన్ వచ్చి మా ఫాదర్ బిజినెస్ ని నేను క్యారీ చేస్తానని చెప్పి సన్ తీసుకున్నాడు, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, నథింగ్ బట్ ఆ బిజినెస్ అనేది ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు సన్ దగ్గరికి వచ్చాయి ఆ గూడ్స్. ఫాదర్ పేరు మీద ఉన్న గూడ్స్ అని ఎవరి పేరు మీదకి వచ్చాయమ్మా? సన్ దగ్గరికి వచ్చాయి. సో సన్ కూడా ఏం చేస్తాడు, పర్సనల్ పర్పస్ కి ఏం వాడు, అతను కూడా ఫర్దర్ సప్లై కోసమే ఆ గూడ్స్ ని యూస్ చేస్తాడు. ఓకేనా. సో ఈ రెండు కేసెస్ లో అంటే ఎప్పుడైతే బిజినెస్ గోయింగ్ కన్సర్న్ కింద వెళ్తుందో, అలాగే ఎప్పుడైతే బిజినెస్ పర్సనల్ రిప్రజెంటేటివ్ టేకప్ చేసుకుని బిజినెస్ కంటిన్యూ చేస్తాడో, ఆ రెండు కేసెస్ లో కూడా ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. బట్ ఎప్పుడైతే బిజినెస్ ఆగిపోతుందో, ఓకేనా, లేదంటే ఎప్పుడైతే సప్లై కింద ట్రీట్ చేయాల్సి వస్తుందో అప్పుడు దాన్ని డీమర్డ్ సప్లై కింద తీసుకొని సప్లై ఆఫ్ గూడ్స్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ పే చేసామని చెప్తున్నారు. మా పాయింట్ అర్థమైంది? ఏదైనా డౌట్స్ ఉన్నాయి? పాయింట్ అర్థమైందా? సార్ మళ్ళీ చెప్పండి సార్.
ఎప్పుడైతే బిజినెస్ క్లోజర్ అయిపోతుందో, ఎప్పుడైతే మనం ట్యాక్సబుల్ పర్సన్ కింద సీజ్ అయిపోతామో, ఐ మీన్ ఎప్పుడైతే నేను బిజినెస్ క్లోజ్ చేస్తాను, ఎప్పుడైతే నేను బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నాను, ఆ రోజు నాకు క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ మై బిజినెస్, క్లోజర్ ఆఫ్ మై బిజినెస్, నాకు ఎంతో కొంత క్లోజింగ్ స్టాక్ ఉంటుంది కదా. ఈ క్లోజింగ్ స్టాక్ ని డీమ్డ్ సప్లై కింద తీసుకోమని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ క్లోజింగ్ స్టాక్ ని డీమ్డ్ సప్లై కింద తీసుకోమన్నాడు. అంటే నేను ఇంకా సప్లై చేయలేదు ఎవరికి, క్లోజింగ్ స్టాక్ కింద ఉండిపోయింది. కానీ ఇంకా నేను బిజినెస్ కంటిన్యూ చేస్తున్నానా? లేదు, నా బిజినెస్ ఆపేశాను. ఓకేనా? మరి క్లోజింగ్ స్టాక్ మీద ట్యాక్స్ ఎలా వెళ్తుంది గవర్నమెంట్కి? ఓకేనా? అందుకని నువ్వే సప్లై చేసినట్టు ట్రీట్ చేసి, ఆ సప్లై మీద ఎంతైతే వాల్యూ ఉంటుందో, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్ రేట్, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఇంటూ రెస్పెక్టివ్ ట్యాక్స్ రేట్ అప్లై చేసి ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ వస్తుందో ఆ ట్యాక్స్ అమౌంట్ ని గవర్నమెంట్ కి కట్టేసే అని చెప్తాను. పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. మరి ఒకవేళ నేను ఈ బిజినెస్ ని క్లోజ్ చేయకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నా గోయింగ్ కన్సర్న్ కింద, మరి అప్పుడు కూడా ట్యాక్స్ కట్టాలా? పాయింట్ అది. సార్ వాడు ఏం చెప్తున్నాడంటే, సార్ ఎప్పుడైతే మీరు యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ కింద ఎవరికైనా బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తారో, లేదంటే మీ పర్సనల్ రిప్రజెంటేటివ్ కి బిజినెస్ అమ్మేస్తారో, లేదంటే వెళ్ళిపోతారో, ఓకేనా, అటువంటప్పుడు డీమ్డ్ సప్లై కింద తీసుకోవద్దు అని చెప్తున్నాడు. ఈ పాయింట్ అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. ఈ ఎందుకు చెప్పాడంటే గోయింగ్ కన్సర్న్ కింద ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే మన దగ్గర నుంచి బిజినెస్ పర్చేజ్ చేశారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మన దగ్గర ఉన్న గూడ్స్ ని తీసుకుని వాళ్ళు కూడా ఫర్దర్ సప్లైకి యూజ్ చేస్తారు. సార్ నో? సో వాళ్ళు ఎప్పుడైతే సేల్ చేస్తారో అప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది వెళ్తుంది. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ బాగా క్లియర్ గా అర్థమవుతుంది. మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ వై ఆర్ రన్నింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఓకేనా, అండ్ ఆర్ హ్యావింగ్ గూడ్స్ ఏ అండ్ బి ఇన్ స్టాక్. ఎక్స్ వై పార్ట్నర్షిప్ లో ఉన్నారంట. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర 2 గూడ్స్ ఉన్నాయంట స్టాక్ లో, గూడ్ ఏ అండ్ గూడ్ బి. మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ వై డిసైడెడ్ టు డిజాల్వ్ ది పార్ట్నర్షిప్ డిజాల్వ్ చేయాలనుకున్నారు. ఎప్పుడైతే పార్ట్నర్షిప్ డిజాల్వ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఏమవుతుందమ్మా? బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టేగా. ఎస్ ఆర్ నో? పార్ట్నర్షిప్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ ఉన్నాయి కదా, ఏ అండ్ బి 2 గూడ్స్ ఉన్నాయి కదా. ఈ గూడ్స్ ని ఏ అనే గూడ్ ని మిస్టర్ ఎక్స్ పట్టుకెళ్ళిపోయాడంట, వై అనే గూడ్ ని బి అనే గూడ్ ని మిస్టర్ వై పట్టుకెళ్ళిపోయాడు. సో అంటే క్లోజింగ్ స్టాక్ లో ఏబి గూడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఏని పట్టుకుపోయాడు, అలాగే వై బి అనే క్లోజింగ్ స్టాక్ ని పట్టుకెళ్ళిపోయాడు. ఓకే. సో ద బిజినెస్ ఈస్ నాట్ కంటిన్యూడ్ ఫర్దర్. The said clause provides that taking over of goods and A, B will be considered as a supply of goods. Will be considered as a supply of goods. Point అర్థమైందమ్మా? ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ లో ఉన్న గూడ్ ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే వాళ్ళు పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ చేశారో అప్పుడే వాళ్ళు ట్యాక్సిబుల్ పర్సన్ కాదు. సార్ మరి క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, స్టాక్ ఏ స్టాక్ బి, దాన్ని ఏమంటున్నారంటే డీమ్డ్ సప్లై కింద తీసుకోమని చెప్తున్నారు. వీళ్ళు పట్టుకెళ్ళిపోయారుగా మరి. ఓకేనా? రైట్. నెక్స్ట్, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సెకండ్ ఎగ్జాంపుల్ ఉంచండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. Mr. Ramesh, a trader, is winding up his business and the business ని close చేసేస్తున్నాడు. Any goods left in the stock shall be deemed to be supplied by him. Shall be
డీమ్డ్ టు బి సప్లైడ్ బై. డీమ్డ్ అంటే చేయకపోయినా చేసినట్టు తీసుకోమనే దాన్ని డీమ్డ్ అంటారు. క్లోజింగ్ స్టాక్ ఉంది, దాన్ని నేను సప్లై చేశానా, చేయలేదు, చేయకపోయినా సరే దాన్ని సప్లై చేసినట్టు తీసుకోమని డీమింగ్ ఫిక్షన్ అంటారు. ఓకేనమ్మా. సో అలా సప్లై కింద తీసుకున్నాం అంటే దాని అర్థం ఏంటి, మనం సేల్ చేసామని అర్థం. సేల్ చేసామంటే ట్యాక్స్ కట్టాలి, అది గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. Renting of immovable property. As you know that renting of immovable property is nothing but supply of service. Supply of service. సరే ఏంటి సార్, ఇందాక పాయింట్ లో మనకి రెంటింగ్ ఆఫ్ ల్యాండ్ చెప్పాడు, ఇంకోటి రెంటింగ్ ఆఫ్ ఈ బిల్డింగ్ చెప్పాడు, ఇక్కడ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చెప్తున్నాడు. సార్ ఏంటి సార్ ఇక్కడ అంటే రెండిట్ల గురించి కలిపి చెప్పాడు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్. సార్ అవి కనుక రెంట్కి ఇస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ రైట్ టు యూజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, సెకండ్ పాయింట్. ఆ సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. Construction of a complex or a building or any civil structure or a part thereof, including a complex or a building intended for sale. Underline the word intended for sale. For sale to a buyer, only or partly. Only or partly. అక్కడ వరకు ఆగి ఎక్సెప్ట్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదవండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్, కామా అక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ ఆర్ ఎ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ సేల్ టు ఏ బయర్ ఓన్లీ ఆర్ పార్ట్లీ. అంతే, ఏది నేను చెప్పింది ఒకసారి మళ్ళీ చదవండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ ఆర్ బిల్డింగ్ intended for sale to a buyer wholly or partly. అంతేనా? నేను చెప్పిన ఒకసారి మళ్ళీ చదవమన్నా, నేను ఏదైతే రీడ్ చేశానో అది మాత్రమే చదవండి. చదవండి ఒకసారి. Construction of a complex building intended for sale to a buyer wholly or partly. దాన్ని ఏమంటున్నాడంటే సప్లై ఆఫ్ సర్వీస్. దాన్ని ఏమంటున్నాడమ్మా, సప్లై ఆఫ్ సర్వీస్ అంట. సింపుల్. నేను ఎవరికైనా సరే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాను, చేసి సేల్ చేద్దామని అనుకున్నాను. ఇంటెండెడ్ ఫర్ సేల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఎనీ. నేను ఒక బిల్డింగ్ కట్టాను, లేదంటే ఒక సివిల్ స్ట్రక్చర్ ఏదైనా కట్టాను. సివిల్ స్ట్రక్చర్ ఇన్ ది సెన్స్ ఒక రోడ్డు కట్టాను, లేదంటే ఒక బ్రిడ్జ్ కట్టాను, ఓకేనా, లేదంటే ఏదైనా ఒక బెంచెస్ టైప్ లో కట్టాను, ఏదైనా కట్టాను అనుకున్నాను. బట్ పర్పస్ ఏంటి, ఇంటెండెడ్ ఫర్ సేల్. ఎందుకోసం కట్టానమ్మా బిల్డింగ్, ఎందుకు కట్టాను, ఇంటెండెడ్ ఫర్ సేల్ అంటే సేల్ చేద్దామన్న ఇంటెన్షన్ తో కట్టాను. ఓకేనా, ఎవరో ఒకరికి ఐదర్ ఓన్లీ ఆర్ పార్ట్లీ. నేను సే ఫర్ సపోజ్ నేను ఒక అపార్ట్మెంట్ కట్టాను అనుకున్నాను. అపార్ట్మెంట్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్, ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా కట్టాను అనుకున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో నేనే ఉందాం అనుకున్నాను, రెసిడెన్షియల్ పర్పస్. నేను ఒక్కడనే ఉందాం అనుకున్నాను, పర్సనల్ పర్పస్. ఈ పైన అన్ని కూడా నేను సేల్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ నేను ఈ బిల్డింగ్ ని ఓన్లీ సేల్ చేస్తున్నానా, పార్ట్లీ సేల్ చేస్తున్నానా? ఈ అపార్ట్మెంట్ ని నేను ఓల్ గా సేల్ చేస్తున్నానా, పార్ట్ గా సేల్ చేస్తున్నానా? పార్ట్లీ సేల్. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ నేను యూజ్ చేసుకుంటున్నాను కదా పర్సనల్ పర్పస్ కి. ఇలా సేల్ చేసిన, లేదంటే ఎంటైర్ అపార్ట్మెంట్ ని నేను సేల్ చేసేద్దాం అనుకున్నాను, అప్పుడు ఏమంటారు దాన్ని, ఓన్లీ సేల్ అంటారు. ఓకేనా. సో
సో ఇలా సేల్ చేసిన, ఇలా సేల్ చేద్దామని కన్స్ట్రక్షన్ చేశాను నేను. అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, స్టీల్, లేబర్, సిమెంట్ అందరూ ఉన్నారు కాబట్టి నేను ఏం చేశానంటే ఒక బిల్డింగ్ కట్టాను, కట్టి సేల్ చేద్దాం అనుకున్నాను. ఇట్ ఈస్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఎస్ ఆర్ నో? బిల్డింగ్స్ కట్టి అమ్మడం బిజినెస్ ట్రాన్సాక్షన్ కదమ్మా. ఎస్ సార్. సో నేను ఇలా బిల్డింగ్ ని కట్టి ఏ పర్పస్ కట్టాను? ఇంటెండెడ్ ఫర్ సేల్. ఇంకా సేల్ జరగలేదు. ఇంటెండెడ్ ఫర్ సేల్ కి నేను కన్స్ట్రక్షన్ సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. అంటే బాబు నువ్వు ఏదైనా అమ్మడం కోసం ఏదైనా బిల్డింగ్ ని కడితే దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అని అంటున్నాడు. కన్స్ట్రక్ట్ చేస్తే ఇంటెండెడ్ ఫర్ సేల్. If you construct a building or a civil structure just for the purpose of intention to sell, then it is a supply of a service. It is a supply of a service. Okay. But or except. ఇప్పుడు మిగతాది చదవండి. మిగతాది ఏంటి చదవండి. ఇప్పుడు ఎక్సెప్ట్ దగ్గర నుంచి చదవండి. Read from the point except. Except దగ్గర నుంచి చదవన్నాము. Except where the entire consideration has been received after the issuance of completion certificate where required or by the competent authority or after its first occupation, whichever is earlier. మా పాయింట్ క్లియరా? ఒకసారి చూడండి. ఎక్సెప్ట్ దగ్గర నుంచి ఒకసారి చదవండమ్మా మీరు. Except where the entire consideration has been received after issuance of completion certificate where required by the competent authority or after its first occupation, whichever is earlier. కన్సిడరేషన్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఐ హావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్. I have constructed a building. Okay na? For sale. Okay na? ఒక బిల్డింగ్ ని నేను కన్స్ట్రక్ట్ చేశాను, సేల్ చేద్దాం. సో కన్స్ట్రక్షన్ చేసినందుకు నాకు కన్సిడరేషన్ వస్తుందిగా. ఎస్ఆర్ నో? ఎందుకంటే నేనే కదమ్మా, నేను సిమెంట్,
తర్వాత స్టీలు, లేబరు వీటన్నిటిని దగ్గర పెట్టుకొని నేను ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేశాను. సో చేసి నేను సేల్ చేయడానికి రెడీ అయ్యాను. సో నాకు బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కన్సిడరేషన్ పే చేస్తారుగా. ఎస్ ఆర్ నో? బిల్డింగ్ అమౌంట్ పే చేయాలి కదమ్మా. ఈ కన్సిడరేషన్ ఎప్పుడు ఇచ్చారు అనేది పాయింట్. ఒక బిల్డింగ్ కనుక మీరు చూసుకున్నట్లయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఒకటి ఉంటుంది. సిఓసి అంటారు దాన్ని. ఏంటది? సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందని అయిపోయినట్టు, అంటే పెర్ఫెక్ట్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే ఏంటి? బిల్డింగ్ కి సేఫ్టీ అన్ని చూసుకున్నట్టు, అలాగే ఎలక్ట్రికల్ వర్కింగ్ అయిపోయినట్టు, అలాగే నెక్స్ట్ వాటర్ వర్కింగ్ అంతా అయిపోయినట్టు, సేఫ్టీ మెజర్స్ అన్ని ఫాలో అయినట్టు, ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసినట్టు మనం గనక లోకల్ అథారిటీకి మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు మనకి ఏం ఇస్తారు? సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఇస్తారు. ఓకేనా? మధ్యలో అదొకటి ఉంటుంది. ఆర్ ఫస్ట్ ఆక్యుపేషన్, అంటే ఫస్ట్ టైం మనం హౌస్ ఆక్యుపై చేయడాన్ని ఫస్ట్ ఆక్యుపేషన్ అంటారు. ఓకేనా? సో రెండిట్లో ఏదైనా ముందు జరగవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి కన్సిడరేషన్, 2 సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్, 3 ఫస్ట్ ఆక్యుపేషన్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీకు ఈ కన్సిడరేషన్ సిఓసి వచ్చిన తర్వాత వచ్చిందా, లేదంటే కన్సిడరేషన్ సిఓసి రాకముందు వచ్చిందా అనేది పాయింట్. అర్థమైందా మీకు? ఈ కన్సిడరేషన్ వింటున్నారా? ఈ కన్సిడరేషన్ అనేది whether they have received this consideration before COC or after COC. Sir, if you receive this consideration before COC, then it is a supply of service. Then it is a supply of a service. ఇప్పుడు ఒకసారి అక్కడ ప్రొవిజన్ ఏముందో ఒకసారి మళ్ళీ చదవండి. ఏమన్నాడమ్మా అక్కడ? ఏమన్నాడు చదవండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ ఆర్ ఎ బిల్డింగ్ intended for sale to a buyer only or partly అక్కడ వరకు అయితే సప్లై ఆఫ్ సర్వీస్ అన్నారు. ఎక్సెప్ట్ అంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్ క్లాస్ చెప్తున్నట్టు. ఎక్సెప్ట్ వేర్ ద ఎంటైర్ కన్సిడరేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్, ఆర్ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ ఆక్యుపేషన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే ఏమన్నాడు? ఈ పాయింట్ ని మనం ఇంటర్ప్రిట్ చేస్తే నీకు సిఓసి, ఈ కన్సిడరేషన్ అనేది సిఓసి కన్నా ముందు వస్తే సప్లై ఆఫ్ సర్వీసు, ఆఫ్టర్ వస్తే సప్లై ఆఫ్ సర్వీసు కాదు అని అర్థం. పాయింట్ అర్థమైందమ్మా? క్లియర్గా. If you receive the consideration for such a building before issuance of certificate of completion, then it is treated as a supply of service. Okay. If you receive the consideration after issuance of certificate of completion, it is not a supply. It is not a supply as per Schedule 3 negative list. Schedule 3 negative list, because sale of land and building is not a supply under GST. Sale of land and building is not a supply under GST.
మా కన్సిడరేషన్ కనుక మీకు బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక వస్తే దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలి. ఒకవేళ కన్సిడరేషన్ కనుక మీకు ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కింద వస్తే దాన్ని సప్లై ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటారు దాన్ని. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ని సేల్ చేసినట్టు. ఎప్పుడైతే ఇది సర్వీస్ కాకుండా సేల్ అవుతుందో దాన్ని అసలు ఏమంటున్నాడంటే షెడ్యూల్ 3లోకి తీసుకొచ్చి నెగిటివ్ లిస్ట్ లో పెట్టి అసలు జిఎస్టీ లెవీ చేయడం కుదరదు అని చెప్తున్నాడు. పాయింట్ ఇస్ క్లియర్. అర్థమైందమ్మా మీకు క్లియర్ గా? సో మెయిన్ థింగ్ ఈజ్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అనేది మీకు బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చిందా, ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చిందా? సరే, బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వస్తేనే మనకి అది సప్లై ఆఫ్ సర్వీస్ అయినట్టు. ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక వస్తే ఇట్ విల్ బి కవర్డ్ అండర్ ద నెగిటివ్ లిస్ట్ అండ్ హెన్స్ జిఎస్టీ విల్ నాట్ బి లివియడ్. ఓకేనా? సో మీకు జిఎస్టీ పడకుండా ఉండాలి అనుకుంటే ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ తర్వాత కనుక మీరు సేల్ చేసినట్టు కన్సిడరేషన్ తీసుకున్నట్టయితే దెన్ జిఎస్టీ విల్ నాట్ బి లివిడ్. కన్సిడరేషన్ కనుక మనం ముందే తీసుకున్నట్టయితే, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కన్నా ముందే తీసుకున్నట్టయితే దెన్ ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ హెన్స్ లయబుల్ టు జిఎస్టీ. ఓకే. ప్రెసెంట్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఆర్ taxed at 18% under GST. Under GST. Construction services are taxed at 18% under GST. మా పాయింట్ క్లియరా? సార్ చెప్పండి. అడ్వాన్స్ లాగా ఇచ్చి మిగతాది తర్వాత సిఓసి ఇచ్చిన తర్వాత ఇస్తాను అంటే అప్పుడు ఎలాగవుతుంది సార్ ట్రాన్సాక్షన్? పార్ట్ కన్సిడరేషన్ ముందు తీసుకున్నా సరే, ఇక్కడ కన్సిడరేషన్ అన్నాడు తప్ప ఫుల్ కన్సిడరేషన్ అనే పదం వాడాడా? నో సార్. ఓకేనా? సో అంటే పార్ట్ కన్సిడరేషన్ ముందు వచ్చినా సరే దాన్ని మనం కన్సిడరేషన్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కింద తీసుకున్నట్టే అర్థం. ఓకేనా? yes సో sir. దెన్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్ విల్ బి కవర్డ్ అండర్ జిఎస్టీ. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. నెక్స్ట్ పాయింట్ సార్, దీనికి చెప్పాడు చూడండి అమ్మా, మనకి కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరు? సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఒక కాంపిటెంట్ అథారిటీ ఇస్తారు. ఓకేనా? ఇట్ మీన్స్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ authorized to issue certificate of completion. ఓకేనా? ఎవరెవరు? an architect, a chartered engineer, a licensed surveyor. వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఇస్తారు. ఓకేనా? సార్ వాట్ డూ యూ మీన్ బై కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ include additions or alterations or replacements or remodeling of any existing civil structure. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి అమ్మా. మిస్టర్ ఎక్స్ ఇస్ ఎ ప్రమోటర్, సెల్స్ ఏ ఫ్లాట్స్ ఇన్ ఇస్ ఎ న్యూ బిల్డింగ్ టు మిస్టర్ వై. మిస్టర్ ఎక్స్ అనేవాడు ప్రమోటర్ అంట. ఈ సెల్స్ ఇస్ ఫ్లాట్స్ ఇన్ హిస్ న్యూ బిల్డింగ్ టు మిస్టర్ వై. ఓకే, బానే. డేట్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడు? 11th March 2021. Part of the consideration is received on 10th March 2021 by Mr. X. మా సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు ఉంది? 11th March ఉంది. ఓకేనా? పార్ట్ కన్సిడరేషన్ ఏ రోజు తీసుకున్నాడు? 10th March. అంటే 1 day బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కన్నా 1 day బిఫోర్ కన్సిడరేషన్ తీసుకున్నాడు. సో కన్సిడరేషన్ అనేది ఇప్పుడు ఎప్పుడుంది? బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఉంది. ఎప్పుడైతే కన్సిడరేషన్ బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఉందో దెన్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఎస్ ఆర్ నో? Yes, sir. అంతే కదమ్మా. కన్సిడరేషన్ ఎప్పుడుంది? 10th March 2021. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడుంది?
11th మార్చ్, జస్ట్ 1 day బిఫోర్ కన్సిడరేషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే కన్సిడరేషన్ అనేది బిఫోర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఉందో అదేమవుతుంది, సప్లై ఆఫ్ సర్వీస్ అయిపోతుంది. సప్లై ఆఫ్ సర్వీస్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. మరి ఇక్కడ వాడు ఏం చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. ఏమన్నాడు అక్కడ, పార్ట్ కన్సిడరేషన్ అన్నాడు. మా ఇందాక ఎవరో అడిగారు నన్ను, పార్ట్ కన్సిడరేషన్ తీసుకున్నాడు సార్. పార్ట్ కన్సిడరేషన్ తీసుకున్నా సరే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. క్లియర్ అమ్మా? ఎస్ సార్. రైట్ సార్. ఇప్పుడు ఒకవేళ కన్సిడరేషన్ మొత్తం కూడా ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ తర్వాత తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, కన్సిడరేషన్ మొత్తం కూడా ఆఫ్టర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకున్నాం అప్పుడు ఏమవుతుంది, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? నో సార్. ఏమవుతుంది, సప్లై ఆఫ్ గుడ్ అవుతుందా? సప్లై ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. సప్లై ఆఫ్ ల్యాండింగ్ అది నాట్ ఏ సప్లై అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్ ప్రకారం నాట్ ఏ సప్లై, ఇట్ ఇస్ నాట్ ఏ సప్లై. అదేగా మనం రాసుకున్నాం, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అని రాసుకున్నాం ఇక్కడ. సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సప్లై యాజ్ పర్ షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ ఒకసారి కంటిన్యూ చేయండి. చూడమ్మా, if the entire consideration is received after 11th March 2020, it would not qualify as a supply. Then it would not qualify as a supply. అసలు సప్లైయే కాదు, సేల్ అవుతుంది, సప్లై కాదు. సేల్ అవుతుంది, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అవుతుంది, సప్లై అవ్వదు. బికాజ్ షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్ ప్రకారం. మా పాయింట్ అర్థమైందా మీకు? ఈ చార్ట్ రాసుకోండి. ఫ్యూచర్ లో మీరు ఆ ప్రొవిజన్ అర్థం చేసుకోవడానికి ఈ చార్ట్ మీరు రాసుకోండి. ఇక్కడ మనం డయాగ్రామ్ వేసుకుని రాసుకున్నాం కదా. ఇక్కడ ఇది రాసుకోండి. If the entire consideration is received before issuance of certificate of completion or first occupation, whichever is earlier, then it will be treated as a supply. If the entire consideration is received after the issuance of certificate of completion, then it will not be treated as a supply. It is not a supply. It is covered under Schedule 3 negative list. రాసుకున్నారమ్మా అందరూ ఈ పాయింట్ ని? ఇలా రాసుకుంటే మీకు ప్రొవిజన్ బాగా అర్థం అవుతుంది. ఓకేనా? మా రాసుకున్నారా అందరూ? ఇప్పుడు దాకా చెప్పినంత అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఈరోజు మనం నేర్చుకునే కూడా కొత్త పాయింట్స్, కొత్త పాయింట్స్, క్లారిఫికేషన్ ఉన్న పాయింట్స్. ఓకేనా? సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ వైల్ అండర్స్టాండింగ్ దోస్ పాయింట్స్.
ఎస్పెషల్లీ ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కాపీ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో? ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఎందుకంటే ఈ క్లాస్లో మీరు నా ఎదురుగుండా లేరు. మీకు ఎంతవరకు అర్థమైంది ఇంటర్నెట్ చూడడానికి. మీరు ఫ్రీగా అడగండి, ఓకేనా? సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది తీసుకోవాలి లోకల్ అథారిటీ దగ్గర నుంచి. ఎవరెవరు ఆ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఎవరెవరు ఇస్తారు? మేబీ ఆర్కిటెక్ట్, రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ కానీ, లేదంటే చార్టెడ్ ఇంజనీర్ కానీ, లేదంటే సర్వేయర్ ఎవరైతే ఉంటారో ఆ సర్వేయర్ కానీ. ఓకేనా? సర్వేయర్ అంటే మన ఎంఆర్ ఆఫీస్లో ఉంటారు. సో వాళ్ళు కానీ ఎవరో ఒకరు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఇవ్వచ్చు, ఓకేనా? అది బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే కన్సిడరేషన్ అనేది ఆ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కన్నా ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా? సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కన్నా ముందే కన్సిడరేషన్ వస్తే దెన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. సార్ కన్సిడరేషన్ ఫుల్ రావాలా, పార్ట్ వచ్చినా దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలా? ఎస్, ఈవెన్ పార్ట్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బిఫోర్ completion or first occupation, whichever is earlier, shall be treated as a supply of service. ఓకేనా సార్? ఒకవేళ కన్సిడరేషన్ కనుక ఆఫ్టర్ ఇష్యూన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై యాజ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్. ఓకేనమ్మా? రైట్, ఇక్కడ వరకు అది. సార్ ఇంకొక పాయింట్ ఏంటి సార్, ఎప్పుడైనా సరే మీ బిజినెస్ కనుక సీజ్ అయిపోతే సో క్లోజింగ్ స్టాక్ లో ఏదైతే గూడ్స్ ఉంటాయో దాన్ని మనం సప్లై చేసినట్టు, చేయకపోయినా సరే డిమోట్ టు బై సేల్ కింద చేసినట్టు దాని మీద ట్యాక్స్ కొని గవర్నమెంట్ కి పే చేసేయాలి. సార్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. ఒకవేళ నీ బిజినెస్ ని కనుక గోయింగ్ కన్సర్న్ కింద ఎవరికైనా ఇచ్చేస్తే, లేదంటే ఒకవేళ ఎవరైనా చనిపోవడం వల్ల లీగల్ రిప్రజెంటేటివ్ కనుక ఆ బిజినెస్ ని కంటిన్యూ చేస్తే దెన్ క్లోజింగ్ స్టాక్ మీద సప్లై చేసినట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రైట్ టు యూజ్. ఏదైనా అసెట్ మీద రైట్ టు యూజ్ కనుక మనం పర్మిట్ చేస్తే అది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. టైటిల్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే సప్లై ఆఫ్ గుడ్ అవుతుంది. ఓకేనా అమ్మా? ఎస్ సార్. రైట్, ఐఎమ్ క్లోజింగ్ ది క్లాస్. ఓకేనా ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్.